ఈ సకల అరాచకాలకి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలయంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక చండాలమైనటువంటి పని చేశాడు. ఏకంగా గన్నుతో పేల్చి చంపేస్తానని బెదిరిస్తూ ఒక సెటిల్మెంట్ చేసేసాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని చంపేస్తానన్నాడు, ఎందుకు అలా బెదిరించాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పోలీసులను వాడి, గూండాలను వాడి, రౌడీలను వాడి అనేక సెటిల్మెంట్లు దందాలు చేసింది మనందరికీ తెలుసు. అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా గన్ను పట్టుకుని ఒక పారిశ్రామికవేత్తకి పాయింట్ బ్లాంక్లో పెట్టి నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని, నీ చేతిలో ఉన్నటువంటి ఆస్తిని రాస్తావా లేదా అని బెదిరించి రాపించుకున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు జగన్మోహన్ రెడ్డి యొక్క విపరీత మనస్తత్వాన్ని బయట పెడతా ఉన్నాయి. జగన్ అత్యంత చండాలంగా స్వయంగా తానే రంగంలోకి దిగి, అంటే ఇది పెద్ద సెటిల్మెంట్ కదా, పెద్ద వ్యవహారం కదా, 1000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కదా, అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాడు. పైగా అది లాక్కొని ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మరొక 420 అయినటువంటి అరబిందో సంస్థకు సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి మనందరికీ తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి దౌర్భాగ్యుడు. పైగా ఆంధ్రప్రదేశ్ A2 420గా తెలిసినటువంటి విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఆ యొక్క శరత్ చంద్రారెడ్డి. వాళ్ళకి కాకినాడ పోర్టు దోచిపెట్టడం కోసం కాకినాడ పోర్టుకి అప్పటి వరకు అధినేతలుగా ఉండి, అప్పటి వరకు కాకినాడ పోర్టులో వాటా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లాగి తన కుల జాగిలాలకి, తన బానిసలకి, తన మనుషులకి ఇప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా గన్నుతో బెదిరించి మరి మిమ్మల్ని చంపేస్తాం, వాటా రాయాలి అని రాపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులు అనేకం అదానికి దోచిపెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదాని అనేటువంటి ఒక ప్రైవేటు వ్యక్తికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోర్టులు దోచిపెట్టడం, ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాలు కూడా అత్యంత కారు చౌక, చీపుగా, డెడ్ చీపుగా. రాష్ట్ర ప్రజలు అక్కడ గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజకీయం చేసుకున్నాడు, ఇంకోటి ఏమన్నా చేసుకోనండి, కానీ ఈ రాష్ట్ర ప్రజల సంపదను వేరే వాళ్ళకి దోచిపెట్టడం తప్పు కాదు. ఇవాళ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణా, బియ్యం రవాణా విషయాన్ని దేశవ్యాప్తంగా ఆయన చర్చనీయాంశంగా మార్చాడు. అదేవిధంగా అక్కడ సీజ్ ద షిప్ అని ఆయన అన్నాడు, ఆయనకు అధికారం లేదు అనేదాన్ని చాలామంది హైలైట్ చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అక్కడ అక్రమ రవాణా జరుగుతుంటే దాని చర్యలు తీసుకోండి, ఈ తప్పు వెనుకున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయండి అని వైసీపీ వాళ్ళు డిమాండ్ చేయట్లా. పవన్ కళ్యాణ్కి లేని అధికారం చేస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేసుకుంటున్నాడు, ఆయన ఏమన్నా చేసుకోండి, పక్కన పెట్టండి. అక్కడ జరిగిన తప్పును ఎత్తి చూపాడు, దాని మీద చర్యలు తీసుకోమనేటువంటి దమ్ము మీకు లేదు. ఎందుకంటే ఆ తప్పు చేస్తున్నది మీరు కాబట్టి, జరుగుతున్నది మీ మనిషి అరబిందో రెడ్డి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి కాబట్టి దాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము లేదు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే గుండాలు, 420లు ఈ రకమైనటువంటి దాడులు చేయడం, బెదిరింపులు చేయడం, సెటిల్మెంట్లు చేయడం మనం చూసాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గు లేకుండా గన్తో బెదిరించి మరీ చంపేస్తానని బెదిరించి కాకినాడ పోర్టులో వాటా తన బినామీలకి అరబిందో రెడ్లకు రాపించడం అనేది ఎంత ఘోరం, ఎంత నీచం. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఈ రకంగా సెటిల్మెంట్లు చేయడానికా, దందాలు చేయడానికా, దోచుకోవడానికా? ఏ వ్యాపారవేత్తనైనా సరే తనకు అనుకూలంగా మార్చుకొని తనకిష్టం వచ్చినట్టుగా వాటాలు రాపించుకోవడం కోసమా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది? ఈ రాష్ట్రాన్ని ఏదో సాధిస్తాడని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని కదా. అయితే ఇప్పుడు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా జైలుకి వెళ్లాల్సిందే. వీడు వాళ్ళ బాబాయ్ని వేసేసినటువంటి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి వెనకుండే నడిపించాడు. అవినాష్ రెడ్డితో అంతం కాదు ఆ కేసు, జగన్మోహన్ రెడ్డి దాకా, భారతిరెడ్డి గారి దాకా కూడా పోద్ది. అదేవిధంగా ఈ కాకినాడ పోర్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తన ఇంకో బానిస ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి దోచిపెట్టడం కోసం, అక్కడి నుంచి వాటాలు తీసుకోవడం కోసం, నెల తన వాటా తనకి తెప్పించుకోవడం కోసం, తన బానిసలుంటే తనకి డబ్బులు వస్తాయి కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా అక్కడి నుంచి విదేశాలకి గత 5 సంవత్సరాల్లో 45,000 కోట్ల విలువైనటువంటి బియ్యాన్ని అక్రమంగా ఎగుమతులు చేశారంటే అందులో ఎన్ని వేల కోట్ల ఓటా జగన్మోహన్ రెడ్డికి చెంది ఉంటుంది. ఈ సకల అరాచకాలకి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలయంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక చండాలమైనటువంటి పని చేశాడు. ఏకంగా గన్నుతో పేల్చి చంపేస్తానని బెదిరిస్తూ ఒక సెటిల్మెంట్ చేసేసాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని చంపేస్తానన్నాడు, ఎందుకు అలా బెదిరించాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా
ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పోలీసులను వాడి, గూండాలను వాడి, రౌడీలను వాడి అనేక సెటిల్మెంట్లు దందాలు చేసింది మనందరికీ తెలుసు. అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా గన్ను పట్టుకుని ఒక పారిశ్రామికవేత్తకి పాయింట్ బ్లాక్లో పెట్టి, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని, నీ చేతిలో ఉన్నటువంటి ఆస్తిని రాస్తావా లేదా అని బెదిరించి రాపించుకున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు జగన్మోహన్ రెడ్డి యొక్క విపరీత మనస్తత్వాన్ని బయటపెడతా ఉన్నాయి. జగన్ అత్యంత చండాలంగా స్వయంగా తానే రంగంలోకి దిగి, అంటే ఇది పెద్ద సెటిల్మెంట్ కదా, పెద్ద వ్యవహారం కదా, 1000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కదా, అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాడు. పైగా అది లాక్కొని ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మరొక 420 అయినటువంటి అరబిందో సంస్థకు సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి మనందరికీ తెలుసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి దౌర్భాగ్యుడు. పైగా ఆంధ్రప్రదేశ్ A2 420గా తెలిసినటువంటి విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఆ యొక్క శరత్ చంద్రారెడ్డి. వాళ్ళకి కాకినాడ పోర్టు దోచిపెట్టడం కోసం, కాకినాడ పోర్టుకి అప్పటి వరకు అధినేతలుగా ఉండి అప్పటి వరకు కాకినాడ పోర్టులో వాటా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లాగి తన కుల జాగిలాలకి, తన బానిసలకి, తన మనుషులకి ఇప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా గన్నుతో బెదిరించి మరి మిమ్మల్ని చంపేస్తాం, వాటా రాయాలి అని రాపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులు అనేకం అదానికి దోచిపెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదాని అనేటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోర్టులు దోచిపెట్టడం, ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాలు కూడా అత్యంత కారు చౌక, చీపుగా, డెడ్ చీపుగా. రాష్ట్ర ప్రజలు అక్కడ గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజకీయం చేసుకున్నాడు, ఇంకోటి ఏమన్నా చేసుకోనండి, కానీ ఈ రాష్ట్ర ప్రజల సంపదను వేరే వాళ్ళకి దోచిపెట్టడం తప్పు కాదు. ఇవాళ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణా, బియ్యం రవాణా విషయాన్ని దేశవ్యాప్తంగా ఆయన చర్చనీయాంశంగా మార్చాడు. అదేవిధంగా అక్కడ సీజ్ ద షిప్ అని ఆయన అన్నాడు, ఆయనకు అధికారం లేదు అనేదాన్ని చాలామంది హైలైట్ చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అక్కడ అక్రమ రవాణా జరుగుతుంటే దాన్ని చర్యలు తీసుకోండి, ఈ తప్పు వెనుకున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయండి అని వైసీపీ వాళ్ళు డిమాండ్ చేయట్లా. పవన్ కళ్యాణ్కి లేని అధికారం చేస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేసుకుంటున్నాడు, ఆయన ఏమన్నా చేసుకునండి, పక్కన పెట్టండి. అక్కడ జరిగిన తప్పును ఎత్తి చూపాడు, దాని మీద చర్యలు తీసుకోమనేటువంటి దమ్ము మీకు లేదు. ఎందుకంటే ఆ తప్పు చేస్తున్నది మీరు కాబట్టి, జరుగుతున్నది మీ మనిషి అరబిందో రెడ్డి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి కాబట్టి దాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము లేదు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే గుండాలు, 420లు ఈ రకమైనటువంటి దాడులు చేయడం, బెదిరింపులు చేయడం, సెటిల్మెంట్లు చేయడం మనం చూసాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గు లేకుండా గన్తో బెదిరించి మరీ చంపేస్తానని బెదిరించి కాకినాడ పోర్టులో వాటా తన బినామీలకి అరబిందో రెడ్లకి రాపించడం అనేది ఎంత ఘోరం, ఎంత నీచం. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఈ రకంగా సెటిల్మెంట్లు చేయడానికా, దందాలు చేయడానికా, దోచుకోవడానికా? ఏ వ్యాపారవేత్తనైనా సరే తనకు అనుకూలంగా మార్చుకొని తనకిష్టం వచ్చినట్టుగా వాటాలు రాపించుకోవడం కోసమా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది? ఈ రాష్ట్రాన్ని ఏదో సాధిస్తాడని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని కదా. అయితే ఇప్పుడు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా జైలుకి వెళ్లాల్సిందే. వీడు వాళ్ళ బాబాయ్ వేసేసినటువంటి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి వెనకుండే నడిపించాడు. అవినాష్ రెడ్డితో అంతం కాదు ఆ కేసు, జగన్మోహన్ రెడ్డి దాకా, భారతిరెడ్డి గారి దాకా కూడా పోద్ది. అదేవిధంగా ఈ కాకినాడ పోర్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తన ఇంకో బానిస ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి దోచిపెట్టడం కోసం, అక్కడి నుంచి వాటాలు తీసుకోవడం కోసం, నెల తన వాటా తనకి తెప్పించుకోవడం కోసం, తన బానిసలుంటే తనకి డబ్బులు వస్తాయి కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా అక్కడి నుంచి విదేశాలకి గత 5 సంవత్సరాల్లో 45,000 కోట్ల విలువైనటువంటి బియ్యాన్ని అక్రమంగా ఎగుమతులు చేశారంటే అందులో ఎన్ని వేల కోట్ల ఓటా జగన్మోహన్ రెడ్డికి చెంది ఉంటుంది.